ఇందాక అక్కడ కూర్చున్నాను కదా, ఆ కూర్చున్న దగ్గర పోలీసులు వచ్చేసారు. సో అందుకే అక్కడి నుంచి లేచిపోయి వచ్చాను. టైం వచ్చేసి 2:30 అవుతుంది మార్నింగ్. సో అందరూ చిన్నగా ఇంట్లోకి హోటల్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కడే రోడ్ మీద అయితే ఉన్నాను. సో ఇందాక చెప్తున్నాను కదా, అలాగా సోలోగా ఉన్నప్పుడు మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తాము ప్రతి ఒక్కళ్ళము. సో అందుకే నేను ట్రావెలింగ్ చేయండి అని చెప్తాను. నాకు ఎందుకో ఏదో మూడ్లోకి వెళ్ళిపోయాం అంతే. సోలోగా ఉన్నప్పుడు ఆ వైబ్ వేరే అవుతాం నిజం చెప్పాలంటే. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఉండండి అందరికీ. వెల్కమ్ గైస్. సో ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా, నేను ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ అయితే ఉందని చెప్పేసి. సో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు వైజాగ్. వైజాగ్ ఎందుకు వెళ్తున్నామంటే ఒక చిన్న ఫంక్షన్ ఉందంట, గెట్ టుగెదర్ లాగా. అందుకని చెప్పేసి ఫంక్షన్ కోసం ఫ్యామిలీ వాళ్ళందరూ వైజాగ్ వెళ్దామని అంటున్నారు. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఎక్కువ షూట్ అయితే చేయను, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మన ప్రిపరేషన్, నా హెల్మెట్, మొన్న నర్సాపూర్కి వచ్చాడు కదా మా అన్న, భాను అన్న అని చెప్పేసి, ఆ అన్న హెల్మెట్, నా జాకెట్, ఆ అన్న జాకెట్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ రెంట్కి తీసేసుకొని వైజాగ్లో కొంచెం తిరుగుదామని అనుకుంటున్నాము. యాక్చువల్గా అసలు వ్లాగ్స్ ప్లానే లేదు, బట్ ఏం చేస్తాం, అక్కడ ఖాళీగా ఉండే పనులు ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఫ్యామిలీ కదా, నేను బైక్ మీద వెళ్ళట్లేదు, కార్లో వెళ్తున్నాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కార్ అయితే నీట్గా వాష్ చేసేసాను. వాష్ చేసి ఇప్పుడే లోపల కూడా ఇంటీరియర్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసి అంతా రెడీ అయితే చేశాను. డైరెక్ట్ వైజాగ్ వెళ్ళి అయితే కలుస్తాను మిమ్మల్ని. నేను హైదరాబాద్ టు వైజాగ్ ఇప్పుడు వెళ్ళే జర్నీ అయితే చూపిద్దామని అనుకోవట్లేదు. కార్లో అంత ఫన్ అయితే ఉండదు, ఫ్రెండ్స్ అందరు ఉంటే కొంచెం ఫన్ ఉంటుంది, బట్ ఫ్యామిలీ కదా అందుకని చెప్పి నేను ఎక్కువ షూట్ చేద్దామని అయితే అనుకోవట్లేదు. నెక్స్ట్ వీడియో ఏమైనా ఉంటే దాన్ని లింక్ చేసేసి స్టార్టింగ్లో కొంచెం ఇదంతా చూపిస్తాను నేను. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే 2 to 3 days వెళ్తున్నాం అక్కడ ఫంక్షన్కి. సో మమ్మీ వాళ్ళు బిజీగా ఉంటారు, నేను ఒక్కడిని ఏం చేస్తాం, అక్కడ బోర్ కొడుతుంది అని చెప్పేసి. బానన్న కూడా ఆల్రెడీ కోఇన్సిడెన్స్గా అక్కడే ఉన్నాడంట, వైజాగ్లోనే ఉన్నాడంట. సో నా జాకెట్, నా హెల్మెట్ కూడా తెచ్చేసి ఇక్కడ బైక్ రెంట్ ఏమైనా తీసుకొని లోకల్లో కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అన్నాడు అన్న. అందుకని చెప్పేసి నేను నా జాకెట్, హెల్మెట్, గ్లౌజెస్ అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను. సో నేనైతే చెప్పలేను, అక్కడికి వెళ్ళినాక బైక్ రెంటల్స్ దొరికితే, మంచి బైక్ దొరికితే లక్కులో మంచిగా మోటో వ్లాగింగ్ అయితే చేస్తాం వైజాగ్లో, లేకపోతే చిన్న చిన్న క్లిప్స్ లాగా ఇట్లానే చేస్తూ ఉంటాను. సో అంతవరకు బాయ్ గాయస్. ఆల్రెడీ మేము వైజాగ్కి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో చూడండి మనకి ఎంత బొక్కలో 1 2 3 4 5 మొత్తం 5 పంచర్లు పడ్డాయి. మనం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 6 hours అయిపోయింది. 6 hours మనం 500 kilometers అయితే వచ్చాము. మోర్ 180 kilometers టు గో వైజాగ్కి వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇదేదో దివాన్ చెరువు దగ్గర ఉన్నాము. ఇంకా 189 kilometersకి 3 hours చూపిస్తుంది. రోడ్స్ ఎట్లుంటాయో తెలియదు. సో లెట్స్ డూ ఇట్. స్పెక్స్ బాగున్నాయి కదా, కొత్త స్పెక్స్ నావి, ఒరిజినల్ అనుకోకండి, ఫిల్టర్. సో ఎక్కువ షూట్ చేయనని చెప్పాను కదా, నైటే వైజాగ్ కూడా వచ్చేసాము. సో వైజాగ్ అంటే వైజాగ్ కాదు, వైజాగ్ దగ్గర అనకాపల్లి అంట. సో మమ్మీ వాళ్ళు ఫంక్షన్లో బిజీగా ఉన్నారు, నేను కూడా ఇప్పుడు అటెండ్ అయ్యి వచ్చాను. నేను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వైజాగ్కి వెళ్ళిపోయి బైక్ రెంటల్స్ అయితే తీసుకుందామని ప్లాన్లో అయితే ఉన్నాను. సో ఆ బైక్ రెంటల్స్ తీసేసుకొని ఎక్కడికి వెళ్దాం ఏందా అని చెప్పేసి ఒక ఐటినరీ మొత్తం ప్లాన్ చేసుకుందాము. ప్లాన్ చేసేసుకొని చూద్దాం, అప్పుడు చూద్దాం. అసలు నాకు ఐడియా లేదు, ఈ బ్లాగ్ తీస్తానో తీయనో కూడా తెలియదు నాకు.
గైస్ ఆఫ్టర్ ఎన్ అవర్స్ నాకు గుర్తులేదు మనం వైజాగ్ అయితే వచ్చేసాం చూడండి. సో హాయ్ గైస్, ఏంటి హాఫ్ బ్లాగ్ చేస్తున్నా అనుకుంటున్నారా? చెప్పాను కదా నేను ఒక్కడిని రాలేదు, ఫ్యామిలీ ఉండడం వల్ల కొంచెం ప్లాన్స్ అనేవి ఆఫ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి అంత పర్ఫెక్ట్గా అయితే నేను వ్లాగ్ చేయట్లేదు. డోంట్ నో నేను ఇది పోస్ట్ చేస్తానో లేదో కూడా తెలియదు. ఓకే కంటెంట్ వచ్చింది సరిపోతుంది అనిపిస్తే పోస్ట్ చేస్తాను, లేకపోతే లేదు. సో మన టైం ఎంతైనా తెలిస్తే షాక్ అవుతారు మీరు. టైం వచ్చేసి మార్నింగ్ 1 AM అవుతుంది. ఈ టైంలో రోడ్ మీద ఏం చేస్తున్నారా అని అనుకోవచ్చు మీరు. సో బేసిక్గా మనం వైజాగ్ వచ్చాం అండ్ ఇట్స్ అవర్ ఫస్ట్ టైం టు వైజాగ్. చూడాలి కదా అసలు నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు 1 o'clockకి వైజాగ్ సిటీ ఎలా ఉంటుంది. యాక్చువల్గా 2 types ఆఫ్ ఏమంటారు ఎక్స్ప్లోరింగ్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మార్నింగ్ పూట ఎలా ఉంటుంది సిటీస్ అనేది వచ్చేసి ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి నైట్ పూట ఎలా ఉంటుంది సిటీ అని చూడాలనిపిస్తుంది నాకు. సో బేసిక్గా ఇప్పుడు టైం వచ్చేసి 1 AM అవుతుంది. చూద్దాం బీచ్ దగ్గర, ఆర్కే బీచ్ దగ్గర ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి ఒకసారి అయితే బయటకు వచ్చాను. నాకు నిద్ర పట్టట్లేదు. ఫ్రంట్ చూడండి నా ముందర బీచ్ ఉంది, కనిపిస్తుందా మీకు? ఐ థింక్ యూ కెన్ సీ, యా చూడండి. సో మనమైతే కరెక్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బీచ్ చుట్టూ మనం మంచిగా కొన్ని చక్కర్లు అయితే కొడదాము. వినిపిస్తుంది కదా, ఇది నార్మల్ మన ఆర్కే బీచ్ పక్కన రోడ్డు. సో బీచ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రూట్లో మనకి వీలైతే ఒకవేళ ఛాన్స్ దొరికితే పోలీసు వాళ్ళు ఏమనకపోతే మంచిగా ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రశాంతంగా నడుద్దాము. ఒప్పుకోకపోతే ఇంకా మనది మళ్ళీ కార్లోనే. సో లెట్స్ సీ గైస్. ప్రశాంతంగా ఇట్లా నడుచుకుంటా, లేకపోతే ఆ బీచ్ పక్కన నడుచుకుంటా ఎన్ని కిలోమీటర్లు అంటే అన్ని కిలోమీటర్లు నడవాలని ఉంది. ఈ ఎన్విరాన్మెంట్ నాకు బాగా నచ్చింది. నేను ఎప్పుడు రాలేదు కదా, నార్మల్గా మన నెక్లెస్ రోడ్ ఉన్నట్టు ఉంటుంది అని అనుకున్నాను. చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ వైవే వేరుంది నిజంగా చెప్పాలంటే. ఇక్కడ ఏదో సాగర తీర స్వచ్ఛత అంట, కీప్ వైజాగ్ బీచ్ క్లీన్. ఇక్కడ అన్ని కాంప్లెక్సెస్, హోటల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి సౌండ్ అయితే వస్తుంది, పోలీస్ సైరన్ వచ్చేసి. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఒకసారి, రియల్గా నిజంగా. నార్మల్గా వేరే స్టేట్స్లో పాండిచ్చేరిలో అట్లా ఇంత ప్రశాంతంగా అయితే నాకు అనిపించలేదు. ఒకసారి బీచ్ని చూడండి నైట్ పూట, నైట్ 1 o'clockకి రోడ్ని చూడండి. అండ్ మన కార్ని ఇక్కడ చూడండి, మన కార్ని ఇక్కడ పార్కింగ్ చేసేసాము. ఇక్కడ చూడండి కొబ్బరికాయ చెట్లు, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు ఎందుకో నచ్చేసింది. జస్ట్ ఒక ½ an hourలోనే ఈ ఎన్విరాన్మెంట్కి ఏమంటారు నాకు బాగా అంటే బాగా నచ్చేసింది. ఈ చీకట్లో మీకు కనిపిస్తుందో లేదో కానీ వెనకాల బీచ్ చూడండి ఒకసారి. లిటరల్గా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా వైబ్ అవుతున్నాను నేనైతే. నేను ట్రైపాడ్ మర్చిపోయి వచ్చాను. ఆ ట్రైపాడ్ తెచ్చి ఉంటే క్రేజీ ఎలోన్ షాట్స్ తీసుకునేవాడిని. అండ్ నాకు ఎవరు షూట్ చేస్తానికి లేరు కాబట్టి ప్రశాంతంగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడో పోలీస్ సైరన్ అయితే వినిపిస్తుంది నాకు. చూద్దాం, పట్టుకొని మనం ఇక్కడ ఉంటామా, అంతే కదా, ఎంజాయ్ చేయాలి మనం వచ్చినప్పుడు. ఇక్కడ నైట్ 1 తర్వాత ఉండని అని అనుకుంటా. యా చూడండి పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇలా పంపించేస్తున్నారు. పోలీస్ వాళ్ళు వచ్చేసి నేను ఇంకా ఆ రూట్లో వస్తారు కదా, ఈ రూట్ లోపలికి వచ్చే లోపల యూటర్న్ తీసుకొని వచ్చే లోపల పరిగెత్తొచ్చాను అనుకున్నా. వాళ్ళు రాంగ్ రూట్లోనే వచ్చారు. ఆపోదో తెలియదు. నాకైతే ఇక్కడ ఒక మంచి లొకేషన్ కనిపించింది, అందుకని చెప్పి కాలేజ్ ఆఫీసర్ ఎవరైనా వస్తే మాత్రం దూరం తీరుతుంది. ఒక్కసారి ఇక్కడ ఈ లొకేషన్ చూడండి, వ్యూ చూడండి. ఇక్కడ అంతా కొబ్బరి చెట్లు. ఫీల్ అవ్వండి నాతో మీరు కూడా. బ్లాగ్లో ఏం సోది వాగలే కానీ అంతగానో.
టైంలో నేను ఏం ఆలోచిస్తున్నాను తెలుసా, ఇలాంటి ప్రశాంతమైన టైంలో లైక్ ఇంత పీస్ఫుల్ నేచర్లో ఎవరైనా లైక్ నాకు అనిపిస్తుంది నేను ఒక్కడినైనా లేకపోతే అందరు ఇంతే థింక్ చేస్తారా అని చెప్పేసి. నేను ఇప్పుడు ఏం థింక్ చేస్తున్నా అంటే వన్ డే ఏదో ఒక్కరోజు యూనో వాట్, ఈ లైఫ్ అంతా వేరే లైఫ్ లాగా మారిపోతుంది. ఆ ఒక్కరోజు లైక్ ఏదో స్టేజ్కి వెళ్ళిపోతాం మనం అన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ ఎన్ని రోజులు నాకు భయం వేసేది, నాకు ఇప్పటికీ కూడా భయమే ఉంది ఏమవుతుందో ఫ్యూచర్ అని చెప్పేసి. బట్ ఐ డోంట్ నో, నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరగటమో లేకపోతే సంథింగ్ మ్యాజిక్ హ్యాస్ బీన్ హ్యాపెన్ టు మీ. ఏదో జరిగింది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నాకు మేబీ టైం లేట్ అవ్వచ్చు, మేబీ ఒక ఇయర్ పట్టవచ్చు లేకపోతే 2 years పట్టవచ్చు, బట్ వన్ డే నా హార్డ్ వర్క్కి బట్ వన్ డే ఐ విల్ గెట్ ద సక్సెస్. ఏదో ఒక్కరోజు యూనో వాట్, ఆ ఒక్కరోజు నాకు ఫ్యూచర్ గురించి థింక్ చేస్తుంటే, నాకు దాని గురించి ఆలోచిస్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఈ మూమెంట్లో. ఇందాక అక్కడ కూర్చున్నాను కదా, ఆ కూర్చున్న దగ్గర పోలీసు వాళ్ళు వచ్చేసారు. సో అందుకే అక్కడి నుంచి లేచిపోయి వచ్చాను. టైం వచ్చేసి 2:30 అవుతుంది మార్నింగ్. సో అందరూ చిన్నగా ఇంట్లలోకి హోటల్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కడే రోడ్ మీద అయితే ఉన్నాను. సో ఇందాక చెప్తున్నాను కదా, అలాగా సోలోగా ఉన్నప్పుడు మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తాము ప్రతి ఒక్కళ్ళము. సో అందుకే నేను ట్రావెలింగ్ చేయండి అని చెప్తాను. నాకు ఎందుకో ఏదో మూడ్లోకి వెళ్ళిపోయాం అంతే. సోలోగా ఉన్నప్పుడు ఆ వైబ్ వేరే అవుతాం నిజం చెప్పాలంటే. యాక్చువల్గా చెప్పాను కదా బైక్ రెంట్ తీసుకొని అరకుకి అట్లా ప్లాన్ ఉందని చెప్పేసి. సో ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, వేరే పని పడింది. సో అందుకని చెప్పేసి అది క్యాన్సిల్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నార్మల్గా ఇలా కార్లో తిరుగుతా, నార్మల్గా ఏమేమి ప్లేసెస్కి వెళ్తున్నానో నేను డీటెయిల్గా ఏం చెప్పాను. నాకు ఎందుకు డీటెయిల్గా చెప్పానని అంటున్నాను అంటే, నాకు కొన్ని ప్లేసెస్ అని ఉన్నాయి. ఆ ప్లేసెస్కి ఓన్లీ నా బండి మీద వద్దామని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ఉంది, అంటే ఒక డ్రీమ్ నాకు. సో ఇది కూడా నాకు ఇంత ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలని అయితే లేదు. సో దీనికోసం మళ్ళీ ఫ్యూచర్లో అయితే వద్దాము. ఇప్పుడు వచ్చాము కాబట్టి లైట్గా టచ్అప్ తీసుకొని అయితే వెళ్ళిపోదాము. సో ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తాను. మ్యాక్సిమం ఒకటే వ్లాగ్ తీస్తాను, లేకపోతే 2 అవుతాయి అంతే. ఫస్ట్ డే అని చెప్పేసి లేకపోతే సెకండ్ డే అని చెప్పేసి ఇది క్లోజ్ చేసేస్తే మాత్రం రేపు మార్నింగ్ ఇంకొంచెం ప్లాన్లు ఉన్నాయి. ఇక్కడేదో కైలాసగిరి అని ఉందంట, అండ్ వెళ్తే అరకుకి వెళ్ళొచ్చు. మేబీ వి మైట్ గెట్ లక్కీ. ఫ్యామిలీ అందరు ఉన్నారు కాబట్టి, మనం చిన్నపిల్లలం కాబట్టి ఫ్యామిలీలో వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే పక్కా, ఇంకా మనం ఏం చేయలేము. సో ఇంత ప్రశాంతంగా నేను ఎప్పుడు అవుట్రో ఇస్తాను మాత్రం అనుకోలేదు, ఇంట్రో ఇస్తాను అనుకున్నా కానీ. సో ఒకసారి చూడండి ముందర ఎట్లుందో, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు పబ్లికే లేదు, అసలు అందరు నిద్రపోయారు. మ్యాక్సిమం 2:30 to 3 అవుతుంది టైం వచ్చేసి. వెయిట్ సెకండ్ ఎల్సి 2:35 అవుతుంది టైం వచ్చేసి. పక్కన బీచ్, ఇక్కడ రోడ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. నా ముఖం మీద మొత్తం సాల్ట్ వాటర్ లేసి పడతాయి కదా, ఆ సాల్ట్ వాటర్ పడి ముఖం అంతా గలీజ్ అయిపోయింది. సో టైం వచ్చేసి 3 అవుతుంది. నేను మార్నింగ్ 6 అలా లేవాలని అంటున్నారు. సో వెళ్ళిపోయి ఒక 3 hours అన్న పడుకుంటాను. అప్పటి వరకు ఐ విల్ టేక్ బ్రేక్ గైస్, బాయ్.